ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఎలా కొనసాగుతుంది? అండ్ మెయిన్‌గా హై ఎండ్ ప్రాపర్టీస్ అని, విల్లాస్ అని, సింగిల్‌గా ఉన్న బిల్డింగ్స్ కానీ బాగా డిమాండ్ పెరుగుతుంది. దాని గురించి ఏమంటారు? చాలా కరెక్ట్ అయిన ప్రశ్న. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం అని అంటే దానిలో 4-5 రకరకాలు ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ కమర్షియల్, నెక్స్ట్ రెసిడెన్షియల్, నెక్స్ట్ సెమీ రెసిడెన్షియల్, అంటే సగం కమర్షియల్ ఉంటే సగం రెసిడెన్షియల్గా ఉండే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఇవి 3 కాకుండా హై అండ్ లగ్జరియస్ అపార్ట్మెంట్స్, లగ్జరియస్ విల్లాస్, హ్మ్. ఇప్పుడు హైదరాబాద్కి ఇట్ హ్యాస్ బికమ్ అడ్రస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అంటే ఓకే. ఇప్పుడు హై ఎండ్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్ చేసి హైదరాబాద్లో సెటిల్ అవుదామని చెప్పి హైదరాబాద్కి ఎన్ఆర్ఐస్ రిటర్న్ అయ్యి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడే రీలొకేట్ అయ్యి బాంబేలో అక్కడ ఇంతకు ముందరంతా ఉద్యోగాలు చేసుకుంటూ బాంబే దగ్గర కానీ ఢిల్లీ దగ్గర కానీ ఉన్నది అక్కడ నుంచి అమ్మేసుకుని ఇక్కడికి రీలొకేట్ అయిపోయి వచ్చేస్తున్నారు ఓకే. ఫర్ వేరియస్ రీజన్స్. మీ అందరికీ తెలుసు కదా, హైదరాబాద్ అంటే ఇప్పుడు ఐటీ హబ్, అవును. హైదరాబాద్ అంటే హెల్త్ హబ్, హైదరాబాద్ ఈజ్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఎక్కడి నుంచైనా వచ్చి హైదరాబాద్‌లో ఉండొచ్చు.